జిల్లా పెద్దాపురంలోని వేస్ట్ మేనేజ్మెంట్ జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ కాకినాడ లిమిటెడ్ వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుపై స్థానికులు ఆందోళన ఉధృతంగా పెరుగుతుంది. కాకినాడ జిల్లా రాజమండ్రి క్లస్టర్గా పీపీపీ విధానంలో కాకినాడ జిల్లా పెద్దాపురంలోని రామేశ్వరం వద్ద నిర్మిస్తున్న జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ కాకినాడ లిమిటెడ్ వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుపై స్థానికులు ఆందోళన ఉధృతంగా మారుతుంది. కాకినాడ రాజమండ్రి క్లస్టర్గా పీపీపీ విధానంలో ఏర్పాటవుతున్న ఈ ప్లాంట్ 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కాకినాడ రాజమండ్రి పరిసర స్థానిక సంస్థల నుంచి పెద్ద ఎత్తున తరలిస్తున్నారు చెత్తను. ప్లాంట్కు అతి సమీపంలో 2 అతిపెద్ద ఇంజనీరింగ్ కాలేజీలోని వేలాది మంది విద్యార్థులు ఈ ప్లాంట్ ఏర్పాటుపై భయాందోళనకు గురవుతున్నారు. 5 గ్రామాల ప్రజలు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల భవిష్యత్పై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఆందోళన కార్యక్రమంపై అన్ని వర్గాలు సమాయత్తమవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాన్ అందిస్తారు. పెనుముప్పుగా నిలుస్తున్న ఈ ఏదైతే చెత్త ఉందో అది ప్రస్తుతం అయితే ప్రజలకే కాకుండా ప్రభుత్వాలకు కూడా తలనొప్పిగా పరిణమించింది. ఎందుకంటే చాలా స్థానిక సంస్థలకు డంపింగ్ యార్డులు లేకపోవడం, అలాగే చెత్త కూడా రోడ్ల పక్కన నిల్వ చేస్తుండడంతో ప్రభుత్వం ఏ విధంగా ఏం చేయాలని తలపట్టుకుంటున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెత్త నుండి సంపద సృష్టించవచ్చు అనే ఒక ఆలోచన వచ్చింది. దాని ప్రకారం చెత్తని తడి చెత్త పొడి చెత్తగా వేరు చేస్తూ అదేవిధంగా ఈ పొడి చెత్త నుంచి కంపోస్టర్ తయారు చేయడం దగ్గర నుంచి రైతులకు ఎరువుగా ఉపయోగించే విధానం దగ్గర తీసుకొచ్చి సంపద సృష్టించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ప్రణాళికలు వేశారు. అయితే ఇది ఆశించినంత ప్రయోజనం దక్కని పరిస్థితుల్లో అనుకోని రీతిలో ప్రముఖ సంస్థ జిందాల్ సంస్థ చెత్త నుండి అంటే వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉంటూ ముందుకొచ్చింది. ఈ ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చడంతో కొన్నేళ్లుగా దీని మీద మల్లగుల్లాలు పడి ఎట్టకేలకు 1-2 ప్లాంట్లు మంగళగిరి గుంటూరులోను అలాగే విశాఖపట్నంలో తెరిచారు. ఇక్కడ కాకినాడలో ఈ పరిశ్రమ తెరవడానికి చేసే ప్రయత్నాలు కాస్త గందరగోళాలు మాత్రం అయోమయాన్ని తెరతీస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఎంపిక చేసిన ప్రదేశమే మొత్తం సమస్యకు మూలంగా నిలుస్తుందని చెప్పుకోవాలి. ముందుగా చెప్పుకుంటే కనుక ఏదైతే జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ కాకినాడ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా ముందుగా కాకినాడ నగరపాలక సంస్థకు ఒప్పందం కుదిరింది. ఇక్కడ ఉన్న మొత్తం డంపింగ్ యార్డ్ నుంచి సాగ్రిగేట్ చేసిన చెత్తను నేరుగా ఒక ప్లాంట్ పంపించే విధంగా. అయితే ఇక్కడ అనుకోని పరిస్థితుల్లో ముందుగా ఈ జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ సంస్థ అనపర్తిలో ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకున్నారు. అక్కడ శాసనసభ్యులు వద్దు అనడంతో ఇంకేమీ చేయలేక కాకినాడ రాజమండ్రి క్లస్టర్ అంటూ పెద్దాపురం దగ్గర రామేశ్వరం మెట్ట దగ్గర ఈ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ సుమారు ఒక 50 ఎకరాల్లో ఈ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు మొత్తం పనులు మొదలుపెట్టారు. దీనికి ముఖ్యంగా ఒక్కసారిగా మనం ఆలోచించుకుంటే కనుక ఈ ప్లాంట్ వలన జరిగే ఉపయోగాలు ఎన్ని, జరిగే నష్టాలు ఏంటి అన్నది ఒక విధంగా ఒక రకమైన ఆలోచన చేస్తే కనుక ఈ చెత్త నుండి విద్యుత్ అంటున్నారు కానీ సాలిడ్ వేస్ట్ నుండి అంటే వ్యర్థాల నుంచి మాత్రమే ఇక్కడ విద్యుత్ తయారు చేస్తారు. ఈ విద్యుత్ తయారు చేయడానికి కంపెనీ చెప్పే లెక్కల ప్రకారం అయితే కనుక స్వచ్ఛాంధ్ర మిషన్తో ఒప్పందం జరిగింది. 6 కాంపాక్ట్లు కాకినాడ కార్పొరేషన్ 6 కాంపాక్ట్లు అంటే చెత్త తరలించే వాహనాలు 6 సమకూరుస్తారు. కాకినాడ రాజమండ్రి ఇతర పంచాయతీలు కానీ మున్సిపాలిటీల నుంచి కానీ చెత్తను రోజుకు 1000 మెట్రిక్ టన్నులు వాటికి సరఫరా చేసే విధంగా ఒప్పందం కుదిరింది. అంటే కాకినాడ కార్పొరేషన్ ముందుగా ఈ ఒప్పందం ఖరారు చేసుకుంది. దీన్ని కన్సెషనల్ అగ్రిమెంట్ అంటారు. అలాగే ఇక్కడ విద్యుత్ ఉత్పాదనను ఏపీడీసీఎల్ కొనుగోలు చేసే విధంగా కూడా ఒప్పందం జరిగింది. ఈ మధ్యవర్తిగా ఏపీ స్వచ్ఛాంధ్ర మిషన్ ఉంటుంది. ఈ అన్ని బాగానే ఉన్నప్పటికీ చూసే విధానం ఇక్కడ ఎక్కడైతే ఏర్పాటు చేశారో అంటే జాతీయ రహదారికి అనువుగా ఉంటుందని పెద్దాపురం దగ్గర ఏర్పాటు చేశారు. ఒక ఎమ్మెల్యే అనపర్తి ఎమ్మెల్యే నో అంటే ఇక్కడ ఎస్ అని చెప్పేసి పెద్దాపురం ఎమ్మెల్యే అనడం, ఇక్కడ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా దిగివచ్చి అనుమతులు చకచకా మంజూరు చేయడం జరిగింది. జిందాల్ ప్రముఖ సంస్థ జిందాల్ దీనివల్ల నష్టాలు ఏమీ లేవు. కానీ జిందాల్ చెప్పేది ఏంటంటే ఎక్కడైనా చెత్త భూమి మీద ఉండి తగలబడితే సుమారు అది ఎన్నో కొన్ని కేజీల మిథేన్ విడుదల చేస్తుందని, అది భూగర్భంలో ఎంకితే భూగర్భ జలాలు కలుషితం అవ్వకుండా కలుషితమైపోతాయని, మానవ మనుగడ కూడా కష్టమవుతుంది అంటున్నారు. ఇది పక్కన పెడితే కనుక తాము తయారు చేసే దాంట్లో నేరుగా
తడి పొడి చెత్త తీసుకోకుండా సాగ్రిగేట్ చేసిన వ్యర్థాలు తీసుకుంటామని, ఆ తర్వాత దీన్ని బాగా బర్న్ చేయడం వల్ల ఉష్ణం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తామని, ఇది ప్రజలకి ఎంతో అనువుగా ఉంటుందంటూ 20 సంవత్సరాల పాటు తాము చేస్తామని కంపెనీ గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ ఇక్కడ సుమారు 5 గ్రామాల ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే వాళ్ళ భయాందోళన ఏంటంటే ఈ విడుదల చేసే వ్యర్థాలు అంటే అవి బర్న్ చేస్తున్నప్పుడు వచ్చే వాయువులు కానీ ఈ వాసన కానీ తమని బతకనివ్వమని చెప్పి ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ పరిశ్రమ మాత్రం మొత్తం అందరినీ నచ్చజెప్పే ధోరణిలో ముందుకెళ్తున్న సంస్థ చేసిన పొరపాటు కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతం ఎంపిక చేసే విధానం చూస్తే కనుక ఇక్కడ సుమారు రెండు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ. ఈ 2 కాలేజీలు మనం పరిశీలిస్తే కనుక వేలాది మంది విద్యార్థులు ఇందులో విద్యాభ్యసిస్తుంటారు. ఇది సుమారు ఎదురుగానే ఉంటుంది. ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా రామేశ్వరం మెట్లోనే ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. అప్పుడే పనులు కూడా మొదలుపెట్టారు. ఇందులో చూసుకుంటే కనుక అందులోంచి ఏ రకమైన ప్రమాదమైన గ్యాస్ కానీ ఇతర కానీ వెలువడితే అంటే వెలువడని చెప్పేసి ఈ సంస్థ యాజమాన్యం చెప్తున్న వేలాది మంది విద్యార్థులు ఎంత దారుణంగా ఎఫెక్ట్ అవుతారన్నది కూడా ఆలోచన చేయకుండా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేయడం మాత్రం కాస్త గందరగోళం పరిచే అంశం కానీ చెప్పాలి. విద్యుత్ చెత్త నుంచి కానీ వ్యర్థాల నుంచి కానీ విద్యుత్ ఉత్పత్తి చేసి ఈ చెత్తను మొత్తం నాశనం ఉపయోగంలో తీసుకురావడం ద్వారా కాకినాడలో పెద్ద డంపింగ్ యార్డ్ కొండ కరిగిపోతుందని చెప్పేసి చాలా మంది అధికారులు అనుకున్నారు. కానీ వాస్తవానికి అయితే తాము నేరుగా చెత్త తీసుకోమని, సాగ్రిగేట్ చేసిన చెత్తని తీసుకుంటామని ఈ సంస్థ నిర్వాహకులు చెప్తున్నారు. ఎటు చూసినా ఈ ఒప్పందం ఎంత గొప్పగా ఉన్నా సరే ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఎంత గొప్పగా అనిపిస్తున్నా మనకి ఈ ప్రాంతం మాత్రం నిజంగా ఎంపిక చేసిన ప్రాంతం మాత్రం నిజంగా విద్యార్థుల పాలిట శాపంగానే మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేరుగా ఇప్పటి వరకు ఆ ప్రాంతాన్ని ఇష్టం వచ్చిన రీతిలో మైనింగ్ జరిపారు గత ప్రభుత్వం కానీ, దానికంటే ముందు ప్రభుత్వం కానీ పెద్ద పెద్ద కొండలు సైతం కొల్లగొట్టేసి మట్టి తీసి తరలించిన దృశ్యాలు మనకు తెలుసు. అయితే ఇక్కడ ప్రస్తుతం అదంతా చదునైపోయింది కాబట్టి ఆ భూమిని నేరుగా ఉచితంగానే ఈ కంపెనీకి ఇచ్చింది. అంటే దీనివల్ల చెత్త మొత్తం వ్యర్థాలన్నీ వినియోగించుకోవడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, ప్రజల మేలు జరుగుతుంది అని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చిస్తుంటే ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు అంటే రేపటి భవిష్యత్తు విద్యార్థులు ఇక్కడ ఆదిత్య కాలేజ్ కానీ, ప్రగతి కాలేజ్ కానీ విద్యార్థుల భవిష్యత్తు మాత్రం అగమ్యగోచరంగా మారే అవకాశాలు మనకు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీనిపైన ప్రభుత్వం ముందుగా అవగాహన సదస్సు అంటూ కొంతమంది సంతకాలు పెట్టించుకుంటుంది. కానీ నిజంగా అసలు ఏమైనా ప్రమాదాలు జరుగుతాయా, ప్రమాదాలు జరిగితే ఏ స్థాయిలో ఉంటాయి, జరగకపోతే ఎంతవరకు ప్రయోజనం అని ఏమాత్రం ఎవరికి వివరించకుండానే ముందస్తుగా పోతున్న విధానం మాత్రం చాలా దారుణంగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే సంస్థ నిర్వాహకులు కూడా తమకు నచ్చిన రీతిలో జవాబు చెప్తున్నారే కానీ ఇది పీపీపీ విధానం నడుస్తుంది, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం నడుస్తుంది, మనం అందరికీ జవాబుదారీ అన్న విధానం మాత్రం మర్చారు. ప్రముఖ జిందాల్ సంస్థ కావడంతో తాము కేవలం ప్రభుత్వమే చూసుకుంటుంది, తాము ఎవరికి సమాధానం చెప్పకూడదు అనే రీతిలో ఉన్నారు. ఈ విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అసలు విద్యార్థులు జరిగే నష్టం ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది, ఒకవేళ నిజంగా ఈ ప్లాంట్ ఇక్కడ నుంచి తరలిస్తేనే క్షేమం అన్న విధంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం గంధురాని, కాకినాడ. పర్యావరణ